ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమంత వాహన సేవలో రామయ్య తండ్రి అనుగ్రహం. సహస్ర కలశాభిషేకోత్సవంలో సీతారాముల దివ్య సోయగం. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో రేపటి నుండి పవిత్రోత్సవాలు. రాములవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో అమావాస్య ఉత్సవం. వనదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీ ప్రత్యంగిర హోమం. నారాయణవనంలో కోలాహలంగా అవనాక్షమ్మ తల్లి జాతర. పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచెవు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామివారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి సహస్ర కలశాల్లో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ.
శ్రావణ అమావాస్య వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ కోదండరాముని హనుమంత వాహన సేవ జరిగింది. స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించి ప్రియ హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ రామయ్య తండ్రి హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम ఏకశిలా నగరంగా వినితికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, కంకణ పూజ, సంకల్ప పూజలు, మృత్సంగర్హణం తదితర క్రతువులను జరిపారు. అనంతరం పుట్టమట్టిని సేకరించి ఆలయ ప్రదక్షిణగా యాగశాలకు తీసుకువచ్చి 3 రోజుల పాటు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేసి మహానివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ అన్నవరం పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం ఉత్సవ శోభగులతో ఆకట్టుకుంది. శ్రావణ మాసం అమావాస్య నాడు శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఉన్న శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో ప్రత్యంగిర హోమాన్ని నిర్వహించారు. సకల జనులు సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుతూ వనదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో అర్చకులు ప్రత్యంగిర హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అన్నవరం గ్రామదేవత శ్రీ నేరేళ్లమ్మ తల్లి గాజుల అలంకరణలో ముగ్ధ మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. సుగంధ పూలమాలలు, ఆభరణాలతో పాటు వర్ణమయ గాజుల అలంకరణలో అనుగ్రహించిన నేరేళ్లమ్మ తల్లికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో గోదాదేవి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పంచామృతాలు, వివిధ సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం చక్కటి అలంకరణలతో అమ్మవారికి నైవేద్యాలు, హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర ఉత్సవాలు సంబరంగా జరిగాయి. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న అవనాక్షమ్మ తల్లికి ఏటా జాతరను అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రాతకాల అర్చనలు ఆరాధనలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అవనాక్షమ్మ తల్లి దర్శనం చేసుకుని ఆలయ పరిసరాల్లో పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. సృష్టి స్థితి లయకారకుడైన మహాదేవుడు అన్నాభిషేకంలో భక్తులను అనుగ్రహించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఏలాం జంక్షన్ సమీపంలో నెలవైన శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు కన్నుల పండుగ జరిగాయి. శ్రావణ మాసం అమావాస్య సందర్భంగా అర్చకులు పరమశివునికి పలు రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నాభిషేకం జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అన్నాభిషేకంలో స్వామివారి దర్శనం చేసుకుని శంభో శంకర నామస్మరణలతో పులకితలయ్యారు. విశాఖ మహానగరం సనత్ నగర్లో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. భాద్రపద మాస తొలి పూజలలో భాగంగా అర్చకులు పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు విశేష సుగంధ పరిమళాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత వివిధ వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో శ్రీకృష్ణ స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో 7 రోజుల పాటు విశేషంగా నిర్వహించిన శ్రీకృష్ణ స్వామి అవతార మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు మూలవర్లకు ఆరాధనలు పూర్తి చేశారు. ఆ తర్వాత రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి బంగారు ఆభరణాలు పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు వేదమంత్రోచ్చారణల నడుమ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుని కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఇక నెల్లూరు జిల్లా ముదివర్తిలో పెన్నా నది తీరాన నెలవైన శ్రీ శనేశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రావణ అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ పార్వతీ దాక్షాయణి సమేత దక్షిణామూర్తిని వధూవరులుగా అలంకరించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర క్రతువులను జరిపి మేళతాళాల నడుమ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. అనంతరం పుష్పార్చన జరిపి నివేదన మహామంగళ హారతులను సమర్పించారు.
అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలో కొలువైన శ్రీ వేద గాయత్రీదేవి అమ్మవారు గాజుల అలంకరణలో విశేషంగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసం అమావాస్య నాడు అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. ఆ తర్వాత 3000 డజన్ల వర్ణ శోభిత గాజులతో అమ్మవారికి చూడ చక్కగా అలంకరణలు చేశారు. అష్టోత్తర శతనామార్చన సహితంగా శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపి ధూపదీప నివేదనలు, హారతులను అందజేశారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ ఆవరణలో సామూహిక కుంకుమార్చనలు జరుపుకుని వేద గాయత్రీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక అనంతపురం నగరం విద్యుత్ నగర్లో నెలవైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో చండీ సహిత రుద్ర హోమాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రావణ అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ఆరాధనలు నిర్వహించి పూలమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో చక్కగా అలంకరించారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి చండీ సహిత రుద్రయాగం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న కృష్ణాష్టమి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామివారిని సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. భక్తుల కోలాట ప్రదర్శనలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో వేణుగోపాలుని గరుడ వాహన సేవ కోలాహలంగా జరిగింది. చిత్తూరులోని శివాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. శివాలయంలో ఉపాలయంగా అనుగ్రహిస్తున్న కాలభైరవునికి ప్రత్యేక ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో మూలమూర్తులకు పూజలు చేశారు. ఆ తర్వాత శేషవాహనంపై ఉత్సవాలను కొలువు తీర్చారు. అనంతరం 1000 రకాల వనమూలికలను, పలు రకాల మధుర పదార్థాలను, వివిధ రకాల ఫలాలను భక్తులు ఆలయ ప్రదక్షిణగా తీసుకురాగా అర్చకులు ఆ పూజా ద్రవ్యాలకు పూజలు నిర్వహించారు. అనంతరం 8 భైరవ హోమగుండాలు, ఒక ప్రధాన హోమగుండంలో అష్టాష్టక భైరవ హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ విజయదుర్గా పీఠంలో అమావాస్య సందర్భంగా శ్రీ సప్తశత నవావరణ హోమం జరిగింది. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మకు బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి పీఠాధిపతుల ఆధ్వర్యంలో సప్తశత నవావరణ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం వీరన్నపేటలో కొలువైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకీ ఉత్సవం వేడుకగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పల్లకీని అందంగా తీర్చిదిద్ది పార్వతీ పరమేశ్వరులను వేంచేపు చేశారు. భక్తుల కోలాట ప్రదర్శనలు, చెక్క భజనలు, నామస్మరణలు, చిన్నారుల నృత్యాల నడుమ నీలకంఠేశ్వరుని పల్లకీ ఉత్సవం కనుల పండుగ జరిగింది. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజి వద్ద నెలవైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి భస్మాభిషేకం జరిగింది. అమావాస్య సందర్భంగా అర్చకులు పరమశివునికి భస్మాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. ఖమ్మంలోని శృంగేరి పీఠంలో నెలవైన శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు వేడుకగా జరిగాయి. సకల శుభాలు, అఖండ సౌభాగ్యాలు మెండుగా ప్రసాదించే అమ్మవారు ఈ సందర్భంగా గాజుల అలంకరణలో కనుల పండుగ దర్శనమిచ్చారు. శ్రావణ మాసం అమావాస్య పూజల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి ఉపచారాదులను పూర్తి చేసి గాజుల అలంకరణ జరిపారు. ఆపై కుంకుమ పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆది దంపతుల దివ్య వైభవ వీక్షణాలతో భక్తులు భక్తి పరవశంలో ఓలరాడారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అమావాస్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, జ్ఞాన ప్రసూనాంబాదేవిని, శ్రీ మహాగణపతి స్వామివారిని, వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సకలాభరణ భూషితంగా పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి వేర్వేరుగా పల్లకీపై ఆశీలను చేశారు. అనంతరం అర్చకులు ఉత్సవ మూర్తులకు విశేష ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ నామస్మరణల నడుమ శ్రీకాళహస్తి పట్టణ వీధుల్లో ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది.
శుభకర శంకర బ్రోవర దయగనలేవా శ్రీకాళహస్తీశ్వర శ్రీకర శుభకర శంకర బ్రోవర దయగనలేవా శ్రీకాళహస్తీశ్వర మా కన్నీళ్ళు అభిషేక జలమా. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. మల్లన్న సన్నిధి సహస్ర దీపార్చనలతో ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. ముందుగా అర్చకులు ఆలయ ఆవరణలోని మండపంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రాంగణంలోని పురాతన సహస్ర దీపాలంకార మండపంలో కొలువు తీర్చారు. 1000 దీపాల వెలుగుల్లో ఆది దంపతులు ఊయలలు ఊగుతూ భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో శ్రావణ అమావాస్య పూజలు వేదోక్తంగా జరిగాయి. ఇందులో భాగంగా చిన్న అహోబిలంలోని అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై వెంచేపు చేసిన అర్చకులు పలు రకాల వైదిక కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అహోబిలేసుని కృపకు పాత్రులయ్యారు. ఇక ఇటు మహాశైవ క్షేత్రం మహానంది ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ వేడుకగా జరిగింది. ఆది దంపతుల ఉత్సవ మూర్తులను పల్లకీపై కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం సంకల్పంతో స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో శ్రావణ అమావాస్య సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి మంగళాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యహవాచనం సంకల్పం పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, గంధం, భస్మాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో జయంతి సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజున స్వామివారి పాదుకలకు విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి లక్ష బిల్వార్చన జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి శ్రీపాద వల్లభుని సేవలో తరించారు.
ప్రసిద్ధ భద్రాచలం దివ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. గత 3 దశాబ్దాలుగా నిత్య పూజలతో భాసలుతూ భక్తులను అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు భక్తుల చేత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళాలతో పాటు గోదావరి నదీ జలాలతో ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భక్తులు పంచముఖ విశ్వేశ్వరునికి అభిషేకాలు జరుపుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.